అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమ జీవితంలో ఈ రోజు తీవ్రమైన ఒడిదొడుకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్నపాటి మాట పట్టింపులు పెద్ద వివాదాలుగా మారి బంధంలో దూరాన్ని పెంచవచ్చు. మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల మీ మధ్య అనవసరమైన అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోవడం వల్ల మనశ్శాంతి పూర్తిగా లోపిస్తుంది. ఈరోజు మీ ఆహాన్ని పక్కన పెట్టి భాగస్వామితో శాంతంగా మాట్లాడడం ఎంతో అవసరం. వైవాహిక జీవితంలో ఈరోజు అనుబంధాలు కఠినమైన పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు ఆఖరి నిమిషంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త సంబంధాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. దంపతులు ఇద్దరు సంయమనం పాటిస్తే సమస్యలు పెద్దవి కాకుండా చూసుకోవచ్చు. ఈరోజు మీ చుట్టూ ఉన్న గుప్త శత్రువులు మరియు విరోధులు చాలా చురుగ్గా ఉంటారు. పని ప్రదేశంలో మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి వారు ఎత్తుగడలు వేసే సూచనలు ఉన్నాయి. మీ విజయాలను చూసి అసూయపడేవారు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చు. శత్రువుల ఉచ్చులో పడకుండా ఉండాలంటే మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. అనవసరమైన పంతాలకు పోకుండా వారి వ్యవహారాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఈరోజు కొన్ని నష్టాలు వాటిల్ల ప్రమాదం ఉంది. అనాలోచిత పెట్టుబడులు లేదా జూదాల వల్ల పెద్ద మొత్తంలో ధన నష్టం రావచ్చు. వ్యాపారంలో భాగస్వాముల అజాగ్రత్త వల్ల చేతికి అందాల్సిన లాభాలు చేజారిపోతాయి. పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన నష్టాలు తప్పవు. ఈరోజు ఎలాంటి కొత్త సాహసాలు చేయకుండా ఉన్నదాన్ని కాపాడుకోవడం ఉత్తమం. ఈరోజు ఒక స్త్రీ మూలంగా మీకు అనవసరమైన చిక్కులు లేదా అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. పరిచయం లేని స్త్రీలతో మాట్లాడేటప్పుడు పరిమితులు పాటించడం చాలా అవసరం. ఆఫీసులో మహిళా సహోద్యోగులతో విభేదాలు రాకుండా లౌక్యంగా వ్యవహరించడం. కుటుంబంలో ఉన్న స్త్రీల ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సి రావచ్చు. స్త్రీల విషయంలో మీ మాట తీరు జాగ్రత్తగా లేకపోతే పరువు భంగం కలిగే సూచనలు ఉన్నాయి. ధన ప్రవాహం నిలకడగా ఉన్నట్లు అనిపించినా చేతికి అందే సమయానికి జాప్యం జరుగుతుంది. రావాల్సిన పాత బాకీలు వసూలు కాకపోవడంతో రోజువారి పనులకు ఇబ్బంది ఎదురవుతుంది. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మడం వల్ల ఆర్థికంగా మోసపోయే ఛాన్స్ ఉంది. అనవసరపు ఖర్చులను అదుపు చేయకపోతే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పొదుపుపై దృష్టి పెట్టడం ఈరోజు ఎంతో ముఖ్యం. గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల ఈరోజు మీకు పెను ప్రమాద సూచనలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు గండాలు ఉన్నాయి. పదునైన వస్తువులు లేదా విద్యుత్ ఉపకరణాలతో వ్యవహరించేటప్పుడు ఏమార్పాటు వద్దు. ఎత్తు నుంచి పడ్డం వల్ల శారీరక గాయాలు లేదా ఎముకల ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంది. దైవబలం మరియు అత్యంత అప్రమత్తత మాత్రమే మిమ్మల్ని ఈ గండాల నుండి రక్షిస్తాయి. ఈరోజు మీరు అడుగడుగున నిగ్రహాన్ని అప్రమత్తతను పాటించడం అత్యంత అవసరం. ఆవేశంలో ఎలాంటి కీలకమైన లేదా తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అపరిచిత వ్యక్తులకు పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం కానీ హామీలు ఉండడం కానీ చేయకండి. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రహస్యాలను ఎవరితోనూ పంచుకోకుండా జాగ్రత్త పడండి. రోడ్డుపై వెళ్లేటప్పుడు వేగ నియంత్రణ పాటించడం మీ ప్రాణ రక్షణకు ఎంతో ముఖ్యం. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు పని ఒత్తిడి అత్యంత గరిష్ట స్థాయిలో ఉంటుంది. పై అధికారుల నుండి వచ్చే విమర్శలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల మానసిక అలసట చెందుతారు. సహోద్యోగులు మీకు సహకరించకపోగా మీ పనుల్లో ఆటంకాలు సృష్టించవచ్చు. ఉద్యోగ మార్పుల కోసం చేసే ప్రయత్నాలను ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు ఆశించిన స్థాయిలో లాభాలు రాక నిరాశ ఎదురవుతుంది. మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గడం వల్ల ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈరోజు అంతగా ఫలించవు. భాగస్వామ్య వ్యాపారాల లెక్కల విషయంలో పారదర్శకత లేకపోతే గొడవలు వస్తాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన నిర్ణయాలను కొన్ని రోజులు వాయిదా వేయండి. వ్యవసాయ రంగంలోని వారికి కూలీల కొరత వల్ల పనులు సకాలంలో పూర్తి కావు. నీటి లభ్యత తగ్గడం లేదా వాతావరణ మార్పుల వల్ల పంటలకు నష్టం వాటిల్లవచ్చు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఈరోజు ఒత్తిడి పెరుగుతుంది. మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల మానసిక వేదనకు గురవుతారు. దళారుల మాటలు నమ్మి మోసపోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మేలు. ఆదాయం పరిమితంగానే ఉన్న అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. గృహ అవసరాలు లేదా వైద్య నిమిత్తం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోకపోతే నెల చివర్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. విలాస వస్తువుల కొనుగోలు కోసం డబ్బును వృధా చేయకుండా నియంత్రించుకోండి.
రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది. పాత ఆస్తి వివాదాలు లేదా ఆర్థిక విషయాలు మళ్లీ చర్చకు వచ్చే సూచనలు ఉన్నాయి. బంధువుల జోక్యం వల్ల కుటుంబంలో అనవసరమైన చిక్కులు ఎదురవుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే మీరు కొంత తగ్గి ఉండడం మంచిది. అందరితో మాట్లాడేటప్పుడు మాట తీరుపై నియంత్రణ కలిగి ఉండడం ఎంతో అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఈరోజు తీవ్రమైన ఆందోళన ఎదురవుతుంది. వారి పాత దీర్ఘకాలిక రోగాలు తిరగబెట్టడం వల్ల హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వారికి సకాలంలో మందులు అందేలా చూడడం మరియు మానసిక ధైర్యం ఇవ్వడం ముఖ్యం. వారి సలహాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీరు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల మీకు మానసిక తృప్తి మరియు దైవ కృప లభిస్తాయి. పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన వల్ల మీలో అసహనం కలిగే అవకాశం ఉంది. వారు చెడు స్నేహాల వైపు ఆకర్షితులు కాకుండా నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారి ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి చికాకులు మిమ్మల్ని ఆందోళన పరుస్తాయి. పిల్లలతో కఠినంగా వ్యవహరించకుండా ప్రేమతో బుద్ధి చెప్పడానికి ప్రయత్నించండి. వారి కెరీర్ గురించి ఆలోచనలు ఈరోజు మీకు నిద్రలేమిని కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పూర్తిగా లోపించే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా లేదా సన్నిహితులతో తిరుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తారు. పరీక్షల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో కొంత నిరాశ చెందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు మరింత కఠిన శ్రమ పడాల్సిన అవసరం ఉంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో ఈరోజు ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక అలసటతో పాటు మానసిక ఒత్తిడి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తాయి. కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి లేదా ఉదర సంబంధిత సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. సరైన నిద్ర మరియు విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల పనిలో చురుకుదనం తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. క్రమం తప్పకుండా ధ్యానం మరియు యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టలు దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తారు. సామాజిక చర్చలు లేదా గొడవల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీకు అపకీర్తి వస్తుంది. మిత్రుల నుండి ఆశించిన సహాయం సకాలంలో అందక ఇబ్బందులు పడతారు. పరిచయస్తులతో మాట్లాడేటప్పుడు మీ లౌక్యాన్ని ప్రదర్శించడం చాలా ముఖ్యం. అనవసరమైన సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండి మీ పని మీరు చూసుకోండి. ఈరోజు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. ప్రయాణాల వల్ల ధన నష్టం, శారీరక అలసట మరియు మానసిక నిరాశ మాత్రమే మిగులుతాయి. దూర ప్రయాణాలలో మీ విలువైన వస్తువులు లేదా పత్రాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఆఖరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికలు రద్దు కావడం వల్ల ఇబ్బందులు పడతారు. అత్యవసరమైతే తప్ప సొంత వాహనాలపై దూర ప్రయాణాలు చేయకండి. ఈరోజు పేదలకు నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. అలాగే వారికి కావలసిన ఆహారం, అవసరమైన వస్తువులు కూడా దానం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.